అన్ని మెథడ్స్ మీకు క్లారిటీ వచ్చినట్టేనా? లాస్ట్ యూనిట్లో చెప్పండి. పికార్డ్స్ మెథడ్, ఓకే, టైలర్ సిరీస్ మెథడ్, ఇంకా యూలార్స్ మెథడ్, మోడిఫైడ్ యూలార్స్ మెథడ్, రంజ్కుటం మెథడ్ ఆఫ్ ఫోర్త్ ఆర్డర్, వీటి మీద ఫుల్ క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను నేను. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా చెప్పండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే చెప్పండి అమ్మా. లాస్ట్ యూనిట్లో మీకు మిల్నే మెథడ్ కూడా చెప్పాను నేను లాస్ట్ క్లాస్లో. మిల్నే మెథడ్ కూడా డిస్కస్ చేసాం కదా, చెప్పండి అయ్యా. హలో, లాస్ట్ యూనిట్లో చెప్పాలా? కరెక్టర్ అండ్ ప్రెడిక్టర్ ఫార్ములాస్, కరెక్టర్ ప్రెడిక్టర్ మోడల్ కూడా ఆల్రెడీ చెప్పుకున్నాం మనం. ఇంకేమన్నా చెప్పాలన్నా అని? హలో, మీరు నాకు చెప్పాలప్ప. ఇప్పుడు చెప్పేదాన్ని బట్టి ముందుకు పోతాను నేను. లాస్ట్ యూనిట్ ఫుల్ క్లారిటీ ఉందా లేదా? ఏమింతకి లాస్ట్ యూనిట్? న్యూమరికల్ సొల్యూషన్ ఆఫ్ ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్. మీరు మాట్లాడాలయ్యా. హలో, యూనిట్ 5లో ఏమేమి డిస్కస్ చేసాము? జ్యోతి ప్రకాష్ సార్, ఇప్పుడు లాస్ట్ యూనిట్లో ఇంకేమైనా డిస్కస్ చేసేది ఉందా? ఇప్పుడు లాస్ట్ యూనిట్ లో మనము పికార్డ్ మెథడ్ చెప్పుకున్నాము, తర్వాత టైలర్ సిరీస్ మెథడ్ చెప్పినాము, నెక్స్ట్ యూలార్ మెథడ్ డిస్కస్ చేసాము, నెక్స్ట్ మోడిఫైడ్ యూలార్ మెథడ్ కూడా డిస్కస్ చేసాం, నెక్స్ట్ ఆర్కే మెథడ్ డిస్కస్ చేసాం, ఆర్కే మెథడ్ ఆఫ్ ఫోర్త్ ఆర్డర్, తర్వాత మిల్నే మెథడ్. మిల్నే అంటే మిల్నేస్ అంటాం, అంటే ఒక నిమిషం, మిల్నేస్ మెథడ్. దీనికి ఇంకొక విధంగా దీంట్లో ఏమేమి వాడతాం మనము? మిల్నే మెథడ్లో కాంబినేషన్ ఆఫ్ టైలర్, పికార్డ్స్ అండ్ సింప్సన్స్ రూల్ కలిపి వాడతాం. దాన్ని ఎట్లా వాడుకుంటున్నామంటే రెండు ఫార్ములాస్ వస్తాయి. ఒకటి ప్రెడిక్టర్ ఫార్ములా వాడతాము, ప్రెడిక్టర్ ఫార్ములా. నెక్స్ట్ దీంట్లో నేను మిల్నే మెథడ్లో చెప్పేది. అండ్ నెక్స్ట్ కరెక్టర్ ఫార్ములా, కరెక్టర్ ఫార్ములా. ఓకేనా? ఈ మిల్నే మెథడ్ మనం డిస్కస్ చేసేది. సో ఈ యూనిట్ 4లో ఇన్ని మెథడ్స్ ఉన్నాయి. 3, 4, 5, 6 మెథడ్స్ తప్ప. సో మీరు ఖచ్చితంగా నేర్చుకోవాల్సింది పికార్డ్స్ మెథడ్ ఖచ్చితంగా నేర్చుకోండి, మోడిఫైడ్ యూలార్స్ మెథడ్ ఖచ్చితంగా నేర్చుకోండి, ఆర్కే మెథడ్ కూడా నేర్చుకోండి. ఈ 3 ఖచ్చితంగా నేర్చుకోండి. అప్పుడప్పుడు ఈ ప్రిడిక్టర్ కరెక్టర్ ఫార్ములా, దట్ ఈజ్ మిల్నే మెథడ్ కూడా అడుగుతా ఉన్నారు. కాబట్టి ఇంకా ఏమన్నా మీకు డౌట్స్ ఉంటే, లేదా ఇంకోసారి చెప్పండి సార్ ఏదైనా మెథడ్ అని అంటే నేను చెప్తాను. ఓకేనా? చెప్పండి అయ్యా. ఏం డౌట్స్ ఏం లేదు కదా? హలో, ఏం లేదు సార్. రైట్. సో అన్ని క్లారిటీ ఉండాలి. అన్నిటికీ కూడా మీరు ఏం చేస్తారంటే ప్రతిదానికి కూడా ఫార్ములాస్ రాసి పెట్టుకోండి. ప్రతిదానికి ఫార్ములాస్ రాసుకోండి. ఒక్కొక్క మోడల్కి కనీసం ఒక 2 క్వశ్చన్స్ అన్న నేర్చుకోండి. కనీసము ఒక 2 క్వశ్చన్స్ అన్న మీరు సపరేట్గా నోట్స్ ప్రిపేర్ చేసుకోండి మోడల్ వైజ్. నేను ఆల్రెడీ డీటెయిల్గానే మీకు ఒకవేళ మళ్ళీ ఇన్ కేస్ మీరు ఏమైనా తెలుసుకోవాలంటే ఇక్కడ రికార్డెడ్ వీడియోస్ ఉంటుంది. సో దీన్ని కూడా మీరు అబ్జర్వ్ చేసి కూడా ఏమన్నా అంటే మీరు జస్ట్ ఊరికే క్లిక్ ఇవ్వడము, ఏం మెథడ్ డిస్కస్ చేశారు ఆయన క్లాస్లో అనేది అట్లా డిస్కస్ చేసి కూడా దాన్ని కూడా వెరిఫై చేసుకుని కూడా మనం నేర్చుకోవచ్చు.
ఓకేనా, రైట్. ఇంకేం చేద్దామంటే నౌ యూనిట్ 4 ఒకసారి డిస్కస్ చేద్దాం. యూనిట్ 4లో ఏం యూనిట్ 4 చెప్పండి. టైటిల్ ఆఫ్ యూనిట్ 4 ఏమమ్మా? లీనియర్ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్. లీనియర్ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్, దట్ ఈస్ యూనిట్ 4. సో ఈ యూనిట్ 4లో మనకు ఖచ్చితంగా మనం నేర్చుకోవాల్సింది ఏది అంటే గాసియన్ ఎలిమినేషన్ మెథడ్ ఖచ్చితంగా నేర్చుకోవాలా. గాసియన్ ఎలిమినేషన్ మెథడ్, గాసియన్ ఎలిమినేషన్ మెథడ్ నేర్చుకోండి. దీని మీద ప్రాబ్లమ్స్ కూడా అడుగుతారు అప్పుడప్పుడు. ఇంకా మీకు రొటీన్గా ఇంటర్మీడియట్ మనం నేర్చుకునేటువంటిది ఏమది చెప్పండి? మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్, తర్వాత ఇంకా మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్ తర్వాత ఇంకేముండే చెప్పండి మీకు గుర్తుంటే? క్రామర్స్ రూల్స్. క్రామర్స్ రూల్లో కూడా ఏమేమి నేర్చుకోవాలా? 1/3 రూలు అండ్ 3/8 రూలు, అంతేనా? 1/3 రూలు 3/8 రూల్ నేర్చుకోవాలా. దాని మీద ప్రాబ్లమ్స్ నేర్చుకోవాలా. దీని మీద ఖచ్చితంగా ఎగ్జామ్లో క్వశ్చన్స్ ఉంటాయి. క్రామర్స్ రూలు 1/3 రూల్ మీద కానీ 3/8 రూల్ మీద కానీ. నెక్స్ట్ గాసియన్ ఎలిమినేషన్ మెథడ్ మీద కూడా ఉంటుంది. తర్వాత ఇంకేముండదు తప్ప దీంట్లో చెప్పండి మీకైనా గుర్తుంటే. ఇంపార్టెంట్ మెథడ్ చెప్పండి. ఫ్యాక్టరైజేషన్ మెథడ్ సార్. ఏదైనా ఫ్యాక్టరైజేషన్ మెథడ్ సార్. వెరీ గుడ్, వెరీ గుడ్. సో ఫ్యాక్టరైజేషన్ మెథడ్, దీనికి ఇంకో పేరు ఉంది ఏమమ్మా? ఇంకో పేరు ఉంది. ALU మెథడ్. కాదు కాదు, LU డీకంపోజిషన్ మెథడ్. దీన్ని LU డీకంపోజిషన్ మెథడ్ అని కూడా అంటారు. ఫ్యాక్టరైజేషన్ మెథడ్ ఆర్ LU డీకంపోజిషన్ మెథడ్. సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ యూనిట్లో ఖచ్చితంగా నేర్చుకోవాల్సినటువంటి దాంట్లో ఇది ఖచ్చితంగా చూసుకోవాలి. ఇంకా ఇంకోటి చెప్పమ్మా. ఇంకోటి ఏదో ఉంది. యా, వెరీ గుడ్. గాస్ లేదా సింపుల్ గా జేకోబీ అని కూడా అంటారు. సో గాస్ కాదు, దానికంటే ముందు ఒకటి ఉంది, గాస్ జోర్డాన్. గాస్ జోర్డాన్ కూడా ఒకటి ఉందా? గాస్ జోర్డాన్ మెథడ్. నెక్స్ట్ నువ్వు చెప్పేది గాస్ జేకోబీ మెథడ్. జేకోబీ మెథడ్. ఇన్ని మెథడ్స్ ఉన్నాయని చెప్పేసి టెన్షన్ పడాల్సిన పనిలే. ఆ ఫార్ములాస్ గుర్తుపెట్టుకొని చేసుకోవడం అంతే, ఏం పెద్ద ఇదేం కాదు. సో ఇంకొకటి కూడా ఉంది చెప్పమ్మా. ఇంకొకటి గాస్, ఇంకొకటి ఉంది సీడాల్, అంతేనా? గాస్ సీడాల్ మెథడ్. గాస్ సీడాల్ మెథడ్ అంతే కదా. మొత్తం 7 మెథడ్స్ వస్తాయి. ఈ 7లో ఇవి 2 మనకు ఆల్రెడీ తెలిసిందే. మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్ తెలుసు, క్రామర్స్ రూల్ తెలుసు. యాక్చువల్ చెప్పాలంటే ఇది కూడా తెలుసు. ఎలిమినేషన్ మెథడ్ కూడా గాస్ జోర్డాన్ మెథడ్. ఇది 3, 1, 2, 3. గాస్ ఎలిమినేషన్ కానీ, మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ కానీ, క్రామర్స్ రూల్ కానీ, ఇంకా ఈ గాస్ జోర్డాన్ కూడా మనకు తెలుసు. సో ఎన్నైంది ఒకటి మనకి తెలిసిందే. గాస్ జోర్డాన్ చెప్పుకున్నాము, ఇంటర్మీడియట్లో ఉండాలి. మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్, క్రామర్స్ ఓకే 1/3 రూల్ 3/8 ఎక్స్ట్రాగా వస్తుంది, అంతే ఏం లేదు. గాస్ ఎలిమినేషన్. సో మొదటి 4 మెథడ్స్, దట్ ఈస్ 4 మెథడ్స్ మీకు ఈజీనే. ఎక్స్ట్రాగా ఉండేది మనకు కొత్తగా నేర్చుకునేది ఏది అంటే ఫ్యాక్టరైజేషన్ మెథడ్, గాస్ జేకోబీ మెథడ్, గాస్ సీడాల్ మెథడ్. సో కొత్తగా ఉండే టాపిక్స్ ఏదంటే 3.
ఏమది గాస్ జెకోబీ, గాస్ సెడాల్ అండ్ ఎల్యూ డీకంపోజిషన్ ఆర్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్స్. ఓకేనా? సో ఇది కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే జస్ట్ ఒకసారి రివైజ్ చేసుకుంటూ పోదాం ఒక మోడల్ క్విట్గా అంటే. సో ఏం చేద్దాం చెప్పండి, గాస్ ఎలిమినేషన్ మెథడ్ చేద్దామా? ఏదో మీ ఇష్టం, మీకు ఏ మెథడ్ చెప్పుకున్నాం, దేని మీద ప్రాబ్లం చెప్దాం చెప్పండి. గాస్ ఎలిమినేషనా, హలో చూసారా క్వశ్చన్ పేపర్, ఓల్డ్ క్వశ్చన్ పేపర్ దొరికినాయా మీకు? సరే దొరికిపోయిన పర్లే కానీ ఏదో ఒకటి చెప్పండి అమ్మా, ఏ మెథడ్ చేద్దాం? సరే ఫస్ట్ మెథడే చేద్దాం. ఏముంది ఫస్ట్ మెథడ్ అంటే, ఒక నిమిషం, గాస్ ఎలిమినేషన్ మెథడ్. మీకు ఇంకేదైనా డిఫరెంట్గా ఉండేది ఏమన్నా చూద్దాం ఒకసారి, వినేద్దాం సార్ అంటే దాన్ని చేసుకుంటూ పోవచ్చు. సో గాస్ ఎలిమినేషన్ మెథడ్ మీద ఒక ప్రాబ్లం చేద్దాం. దట్ ఇంపార్టెంట్ ప్రాబ్లమే. ఏం చేద్దాం, రైట్. సో ఫైండ్ ఇన్వర్స్ of the matrix, capital A is equals to 2 4 3. నాతో పాటు మీరు కొంచెం ప్రాక్టీస్ చేసినట్టు చేయండి. 2 4 3 0 1 2 సారీ 0 1 1 2 2 -1. సో జస్ట్ సింపుల్గా ఏమి ఇచ్చాడు, ఫైండ్ ఇన్వర్స్ ఆఫ్ ది మ్యాట్రిక్స్ అని ఇచ్చేసాడు. సో ఇట్లా మీకు వేగ్గా అంటే పలానా మెథడ్ ప్రకారం చేయండి అని ఇవ్వకపోతే మీరేం చేస్తారు, డైరెక్ట్గా మీ ఇష్టం వచ్చినటువంటి మెథడ్, మీకు ఏది ఈజీ అనిపిస్తే దాని మెథడ్ ప్రకారం కూడా చేసుకుంటూ పోవచ్చు. లేదా పర్టికులర్గా యూజింగ్ సో అండ్ సో అని, యూజింగ్ గాషియన్ ఎలిమినేషన్ మెథడ్. ఇట్లా మాదిరిగా ప్రత్యేకంగా దాని గురించి అడిగితే అప్పుడు ఆ మెథడ్ ప్రకారమే చేయాల్సి వస్తుంది. రైట్, చెప్పండి అమ్మా, దీన్ని ఎట్లా చేయాలి చెప్పండి, దీన్ని ఏం చేయాలి, ఎందుకే మీకు గుర్తుంటే గుర్తు వచ్చిందని చెప్పండి అమ్మా. ఏంది ఎలిమినేషన్ మెథడ్లో ఏం చేయాలా? చెప్పండి, నాకు తెలియదు, మీరు చెప్తే నేను చేస్తా. ఏమమ్మా మెథడ్ ఏమైనా చెప్పండి నాకు, గుర్తుంటే. చాందని నువ్వే చెప్పరా. గుర్తులేదా? గాషియన్ ఎలిమినేషన్ మెథడ్ని వాడుకొని దీన్ని ఎలా చేయాలా, ఏం లాజిక్ ఏమమ్మా చెప్పండి, గుర్తులేదా? గుర్తుందా గుర్తులేదా? జ్యోతి ప్రకాశ ఎవరో చెప్పండి రా. గాషియన్ ఎలిమినేషన్ మెథడ్ ప్రొసీజర్ ఏమి? ఓంకార్ మీరు నాకు చెప్పాలా, మీకు ఎంతమంది గుర్తుందో తెలుసుకోవాలి కదా, నేను కాదు మీరు తెలుసుకోవాలా. ఏమమ్మా చాందని, ఆమె హైమవతి రాలేదే, జయశ్రీ వచ్చిన, చెప్పుమా జయశ్రీ. ఎట్లా చేయాలా?
అట్లే ఉంటారు సైలెంట్గా. అరే గాషియన్ ఎలిమినేషన్ మెథడ్ అంటే ఏం చేయాలరా? రివిజన్ అప్పుడు మీరు ఎక్కువ స్పందించాలా, నేను కాదు. ఏనా వింటున్నారు లేదా మరి? అదే ఏమ్మా చాందని, నువ్వు కూడా సైలెంట్ అయిపోతువే. ఏం ప్రొసీజర్ ఏమమ్మా ప్రొసీజర్? ఇక నేను రాస్తాను అట్లా. ఏం ప్రొసీజరా? ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఐఏ, అంతేనా? ఇప్పుడు గుర్తొచ్చిందా? ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఏం చెప్పొద్దండ్రా. ఏమ్మా గాషియన్ ఎలిమినేషన్ మెథడ్ లో ఏమి చేయాలా? చెప్పరా? ఏరా గుమ్మె ఉండరు ఏదైనా? సార్ మర్చిపోయినా సార్, చాలా రోజులైంది. మీకు ఏం చెప్పాను నేను, చెప్పండి ప్రొసీజర్ మీకు. గుర్తులేదా? సరే సరే, నేను ఇంకో రకం కూడా చెప్తాను, జస్ట్ వినండి. మీరు ఆల్రెడీ విండేది, మీరు ఒక నోట్స్ ప్రిపేర్ చేసుకుంటే మంచిదే. సో ఏం చేద్దామంటే ముందు ఇంకో ప్రొసీజర్ గాష్ ఎలిమినేషన్ మెథడ్కి. ఏ ఈక్వల్ టు ఐఏ, అది ఒప్పుకుంటారా? ఐ అనేది ఒక యూనిట్ మ్యాట్రిక్స్. సో దీన్ని బై రో ట్రాన్స్ఫర్మేషన్స్, ఎలిమెంటరీ రో ట్రాన్స్ఫర్మేషన్స్ యూజ్ చేసుకొని ఇక్కడ 1 0 0 0 సారీ 0 1 0 0 0 1 ఎక్కడ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఇలా రాసుకోండి, ఓకేనా? లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఇలా మార్చుకోవాలి, ఇదొక ప్రొసీజర్. అప్పుడు రైట్ హ్యాండ్ సైడ్ మీకు ఈ ఐ అనేటువంటి యూనిట్ మ్యాట్రిక్స్ ప్లేస్ లో ఏదో వస్తుంది, దీన్ని మాత్రమే ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇక్కడ ఏదో సంథింగ్ వచ్చి ఉంటుంది. అప్పుడు ఏమవుతుంది చెప్పండి? ఇది యూనిట్ మ్యాట్రిక్స్ అయిపోయింది ఇక్కడ ఇటువైపు. అంటే ఇది ఎట్లా ఉందంటే చెప్పండి, ఏబి ఈజ్ ఈక్వల్స్ టు బిఏ ఈజ్ ఈక్వల్స్ టు ఐ అనే కాన్సెప్ట్. ఏబి ఈక్వల్ టు బిఏ ఈక్వల్ టు ఐ అయితే ఏ ఇన్వర్స్ ఈక్వల్ టు బి, లేదా బి ఇన్వర్స్ ఈక్వల్ టు ఏ. సో ఆ ప్రొసీజర్ ప్రకారం కూడా దీన్ని చేయొచ్చు. మీకు నేను ఇంతకుముందు ఎక్స్ప్లెయిన్ చేసింది ఇంకో రకంగా చెప్పాను నేను. ఏమని? మనకు ఒక 3 ఈక్వేషన్స్ ఇచ్చేసినప్పుడు, ఇప్పుడు ఈ ప్రాబ్లంలో 3 ఈక్వేషన్స్ ఇస్తారనుకోండి. 3 ఈక్వేషన్స్ నేను చెప్పేది, 3 ఈక్వేషన్స్ చేసి దీన్ని గాషియన్ ఎలిమినేషన్ మెథడ్ ప్రకారం చేయండి అప్ప అంటే ఏం చేస్తారా? సరే ఓన్లైన్ దీన్ని ముందు ఇచ్చేస్తాను. యూజింగ్ గాషియన్ ఎలిమినేషన్ మెథడ్ ప్రకారంగా దీన్ని ఎట్లా చేస్తాం చూద్దాం. ఏం అర్థము? we know that A is equals to IA. మేము గాషియన్ ఎలిమినేషన్ పద్ధతిని యూజ్ చేసి దీనికి ఇన్వర్స్ కనుక్కొని ప్రొసీజర్ ఇది, రైట్? దట్ ఇంప్లైస్ లేదా నెక్స్ట్ పేజీలో రాస్తాను, సరిపోతుంది నాకు. దట్ ఇంప్లైస్ ఏ అనే ప్లేస్ ఏముందంటే 2 4 3 0 1 1 2 2 1 సారీ 2 2 -1 2 2 -1. ఇక్కడ యూనిట్ మ్యాట్రిక్స్ అని చెప్పాను నేను. 1 0 0 0 1 0 0 0 1 ఈజ్ ఈక్వల్స్ టు ఏ, అంతేనా? ఇది ఏంది? ఇది ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఐఏ నుంచి వచ్చినటువంటిది. సో నెక్స్ట్ స్టెప్ మీకేం చెప్పాను, ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ లో ఉన్నటువంటి ఏ అనే స్థానంలో
యూనిట్ మ్యాట్రిక్స్ రావాలి. యూనిట్ మ్యాట్రిక్స్ రావాలంటే మొదటి కాలంలో 0 ప్లేస్లో 2 ప్లేస్లో 0 తెచ్చుకోవాలి. అంటే పక్కన యూనిట్ మ్యాట్రిక్స్ అలా తెచ్చుకోవాలి. అంటే దీని ఏం చేద్దామంటే R3 మైనస్ R1 వేయండి. సో 2 4 3 0 1 1 0 2 మైనస్ 4 అంటే -2. ఇక్కడ -1 ఉంది, ఇక్కడ -3 ఉంది. -4 ఈజ్ ఈక్వల్స్ టు ఇటువైపు ఏమొస్తుందో చూద్దాం. ఏం అప్లై చేద్దాం ఇక్కడ R3 నుంచి, అంటే R1లో ఏం మార్పు లేదు, 1 0 0 ఇట్లే ఉంటుంది, 0 1 0 అట్లే ఉంటుంది. R3లో మాత్రమే మార్పు. ఓకేనా? ఏమి R3లో మాత్రమే మార్పు అంటే 0 - 1 -1 వస్తుంది. ఇది మైనస్ ఇది 0, ఇది మైనస్ ఇది అంటే ఇక్కడ 1 వచ్చేస్తుంది. ఇక్కడ ఇంటూ A. దట్ ఇంప్లైస్ నెక్స్ట్ ఏం చేద్దాము, నెక్స్ట్ ఎక్కడ 0 రావాలా యూనిట్ మ్యాట్రిక్స్ అంటే రెండవ అడ్డు వరుస, దట్ ఈస్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ లో రెండవ అడ్డు వరుసను వాడుకొని ఇక్కడ ఎక్కడ 0 తీసుకున్నాం. 4 స్థానంలో రెండవ కాలం అబ్జర్వ్ చేయండి. రెండవ కాలంలో 1ని వాడుకొని 4 స్థానంలోను -2 స్థానంలోను 0 తెచ్చుకోవాలి. ఎలా తెచ్చుకోవాలి, ఏం ఆపరేషన్ అప్లై చేయాలి? R1 మైనస్ 4R2 అవుతుంది. ఓకే, R3 ప్లస్ 2R2. ప్రసన్న కుమార్ నేను చెప్పేది విను. సార్ అడిగితే సార్ చెప్పలేడు, కానీ నీకు ఆల్రెడీ మ్యాపింగ్ జరిగి ఉండదు, నీ దగ్గర సిస్టంలో ఉంటుంది. ఒక నిమిషం వినుపా. ధనంజయ రెడ్డి మ్యాపింగ్ తో ఒకటి ఉంటుంది, దాని ప్రింట్ ది బయట. ఓకే, నేను ప్రొసీజర్ చెప్తున్నాను. అట్లాగే దీనదయాలు దీంతో మ్యాపింగ్ ఆల్రెడీ జరిగింది, దాని ప్రింట్ తీసేయి. అప్పుడు నువ్వు రెండు అన్నిటిని మిక్స్ చేసేటప్పుడు ఏ పీరియడ్ వారికి ఇది చాలా ఓపిక చేయాలా. పీరియడ్ వారిగా మండే ఫస్ట్ పీరియడ్ మ్యాథమెటిక్స్ అనుకో, ఇంకా ఫిజిక్స్ కెమిస్ట్రీ ఏం లేవాడా. మ్యాథ్స్ ఉంటే ఫిజిక్స్ కెమిస్ట్రీ లేదు, ఓన్లీ క్లస్టర్ టైంలోనే మనకి ఇబ్బంది పెట్టేది. రైట్, ఇక్కడ సారీ R2 జస్ట్ ఇప్పుడు చూడండి అబ్బా. రైట్, బాగానే ఉంది. ఇక్కడ చూడమ్మా. సో R1 లో ఏం చేద్దాము, R1 మైనస్ 4R2 అంటే ఇక్కడ ఏం మార్పు లేదు, ఇక్కడ 2 అట్లే ఉంటుంది. రైట్, ఒక్క నిమిషం, అదే నేను చెప్పింది. నేనేమంటానంటే జస్ట్ మీ పేరు టోటల్ అన్నీ అయిపోయింది సార్, చేసిస్తా సార్. అవునులే సార్, వీకేడీనా ధనంజయ రెండు మ్యాథ్స్ పీరియడ్ ఉన్నా కదా, సాలిడ్ జామెట్రీనా డిఫరెన్షియల్ ఈక్వేషన్. అదే బా, నీకు దీంట్లో రాయలేం కదా, మనకు ప్లేస్ లేదు కదా. నేనేమంటే కూర్చొని సిస్టమ్ తీరండి, కూర్చొని ప్రింట్ తీస్తే ధనంజయ రెడ్డి ఆల్రెడీ మ్యాపింగ్ అవుతుంది, దేని మ్యాపింగ్ అవుతుంది. ఫిజిక్స్ కెమిస్ట్రీ వాళ్ళ ప్రాబ్లం ఇక్కడ, దట్టు క్లస్టర్ పీరియడ్ అనే సమస్య అర్థమవుతుందా. అది క్లస్టర్ మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్ లోనే ప్రాబ్లం వచ్చింది. మిగతా దాంట్లో సేమ్ టు సేమ్, ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ సమస్య లేదు.
అట్లే రైట్. ఓకే. సో ఇక్కడ చూడరా, ఈ మ్యాట్రిక్స్ లో ఏం చేస్తున్నాం ఇక్కడ R1 అంటే ఫస్ట్ రోలో 2 4 3 అనేటువంటి దాని నుంచి ఏం చేద్దాము, సెకండ్ రోని 4th మల్టిప్లై చేసి తీసేయండి. తర్వాత ఇక్కడ ఏమవుతుంది, ఆటోమేటిక్ ఇక్కడ 0 వచ్చేస్తుంది ఇలా, ఎందుకంటే 4R2 అని అన్నాం కాబట్టి. నెక్స్ట్ ఇక్కడ R1 అంటే 3 మైనస్ 4 ఎంత, -1 వస్తుంది. ఇక్కడ మార్పు లేదు, 0 1 1. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేద్దాం, 0 2R2 అని అన్నాడు, ఇక్కడ ఆటోమేటిక్గా 0 అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ R3 ప్లస్ 2R2 అంటే -4 ప్లస్ 2 ఎంత, -2 వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ గమనించండి, ఇక్కడ ఏం జరుగుతుందో చూద్దాం. ఇక్కడ ఏముంటుందంటే R1 నుంచి 4R2 అని అన్నాం. సో 4R2 ప్లేస్లో 0 ఉంది కాబట్టి R1 అంటే ఓన్లీ 1. నెక్స్ట్ ఇక్కడ 0 మైనస్ 4 అని, దట్ ఈజ్ -4 అని వస్తుంది ఇక్కడ. నెక్స్ట్ ఇక్కడ 0 మైనస్ 0 దట్ ఈజ్ 0, ఇంకా వదిలేసేయండి. నెక్స్ట్ R2లో మార్పు లేదు, 0 1 0 0 1 0. నెక్స్ట్ R3లో మార్పు జరిగింది, R3 ప్లస్ 2R2 అంటే ఇక్కడ 0 ఉంది కాబట్టి R3 అంటేనే ఇక్కడ ఏం లేదు మార్పు, -1, అది అట్లా ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడికి వచ్చే లోపల 0 ప్లస్ 2R2 దట్ ఈస్ 2 అని వస్తుంది ఇక్కడ. నెక్స్ట్ R3లో ఇదేముంది, R3 నేను కర్సర్ చూపించేది మీకు కనిపిస్తుందా, 1 ప్లేస్లో R3 ప్లస్ 2R2, సో అది కూడా మనకి 1 వచ్చేది ఇంటూ A. సో ఇక్కడ ఈ ఆపరేషన్ జరిగింది, దట్ ఇంప్లైస్ నెక్స్ట్ ఏం చేయాలా, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ లో 4th దీన్ని సరే థర్డ్ కాలంను అబ్జర్వ్ చేయండి. థర్డ్ కాలంలో -2ను వాడుకొని ఇక్కడ ఎక్కడ 0 తెచ్చుకునే ప్రయత్నం చేయండి. సో ఏం ఆపరేషన్ చేద్దాము, 2R1 మైనస్ R3 2R1 మైనస్ R3. అప్పుడు ఏమొస్తుంది, -1 స్థానంలో 0 వస్తుంది. చెప్పేది లెఫ్ట్ హ్యాండ్ సైడ్ లో ఫస్ట్ కాలం థర్డ్ కాలం అబ్జర్వ్ చేయండి, -1 టాప్ లో ఫస్ట్ రో థర్డ్ కాలం ఎలిమెంట్ దట్ ఈస్ -1. ఆ ప్లేస్ 0ని తెచ్చుకోవాలా, -2ను వాడుకొని అని చెప్తున్నా. నెక్స్ట్ అట్లాగే 2R3 ప్లస్ 2R2 ప్లస్ R3 వేస్తే ఇక్కడ 0 అయిపోతుంది. మనం ఎంతసేపైనా లెఫ్ట్ హ్యాండ్ సైడ్ లో ఉన్నటువంటి మ్యాట్రిక్స్ మాత్రమే కాన్సన్ట్రేషన్ చేయాలి. ఓకే, నెక్స్ట్ చూద్దాం ఇక్కడ ఏం జరుగుతుందో. 2R1 అంటే 2 × 2 అంటే ఇక్కడ 4 వస్తుంది ఇలా. నెక్స్ట్ ఇక్కడ 2 × 0 దట్ ఈస్ 0 మైనస్ R3 ప్లేస్ కూడా 0 ఉంది కాబట్టి ఇది ఎట్లే ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేద్దాం, ఇది 0 అయిపోతుంది. 0 ఇటు చూద్దాం, 2R2 అని అన్నాడు, 2R2 అంటే ఇక్కడ 2 వచ్చేస్తుంది ఇక్కడ. నెక్స్ట్ ఇక్కడ 0 వచ్చేస్తుంది, ఇక్కడ 0 0 -2. సో ఇది సరిపోయింది. నెక్స్ట్ ఇక్కడికి చూద్దాం ఈడేం జరిగిందో, ఈడేం మార్పు జరిగిందో ఒకసారి జస్ట్ అబ్జర్వ్ చేయండి. 2R1 అన్నాడు, 2R1 అంటే 2 × 1 అంటే దట్ ఈస్ 2 మైనస్ R3 అన్నాడు, అంటే ఇక్కడ ఏమొస్తుందా 3 వస్తుంది. అబ్జర్వ్ చేయండి, ఫస్ట్ రోని రైట్ హ్యాండ్ సైడ్ లో ఫస్ట్ రోని ఏం చేద్దాము, 2తో మల్టిప్లై చేసి థర్డ్ రోని మైనస్ చేయండి. ఇది దీన్ని ఈ ఆపరేషన్ వాడని చెప్తున్నా. సో 2 మైనస్ అంటే +3 దట్ ఈస్ 3 అయిపోతుంది. నెక్స్ట్ 2 × -4 అంటే -8 అని వస్తుంది. ఎక్కడ -4 స్థానంలో -8, మళ్ళా -2 ఉంది అంటే ఇక్కడ ఏమొస్తుందా -10 అని వస్తుంది, గమనించండి. నెక్స్ట్ ఇక్కడ 0 స్థానంలో ఇదేమొస్తుంది -R3 కాబట్టి ఇక్కడ 1 వస్తుంది. నెక్స్ట్ 2R2 అని అన్నాడు, ఇక్కడ 2R2 ప్లస్ R3 అని అన్నాడప్ప. సో ఈ ప్లేస్ లో +1 వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ 2R2 1 అనే స్థానంలో రెండవ అడ్డు వరుస రెండవ నిలువు వరుస దట్ ఈస్ 1 అనే ప్లేస్ లో రైట్ హ్యాండ్ సైడ్ 2
ప్లస్ 2 ప్లస్ 2 అంటే ఇక్కడ 4 వస్తుంది. జస్ట్ అబ్జర్వ్ చేయండి, మీకే తెలుస్తుంది. ఏమైనా డౌట్ ఉంటే అడగండి, ఫోన్ మాట్లాడండి. నెక్స్ట్ 2R2 ప్లస్ R3 అన్నాడు, ఇక్కడ +1 వస్తుంది. -1 ఇక్కడ 2 ఇక్కడ R. సో దీంట్లో ఏమి మార్పు లేదు, R3లో ఎటువంటి మార్పు లేదు. ఇంటూ క్యాపిటల్ A. ఇప్పుడు ఏం చేద్దామప్పా, ఇక్కడ అంతా యూనిట్ మ్యాట్రిక్స్ రావాలి కాబట్టి R1 అనేటువంటి దాన్ని 4తోనూ, R2ని దేంతో 2తోనూ, నెక్స్ట్ R2ని 2తో డివైడ్ చేయండి, R2ని 2తో ఏమి, మళ్ళా R3ని -2తో డివైడ్ చేయండి. ఇది అప్లై చేయండి, దీని మీద అప్లై చేస్తే ఇక్కడ 1 0 0 0 1 0 0 0 1 ఇక్కడ ఏం మార్పు లేదు, ఇంతే. అప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందో చూడండి, R1ని 4తో ఉన్నాము, సో ఇది ఏం చేయాలా 3/4, మళ్ళా -10/4 -10/4, నెక్స్ట్ -1/4 -1/4, నెక్స్ట్ అడ్డు వరుస రెండవ దానికి /2తో చేయండి, -1/2 4/2 అంటే దట్ ఈస్ 2, నెక్స్ట్ 1/2, నెక్స్ట్ మూడవ అడ్డు వరుస -2తో డివైడ్ చేయాలి. సో ఇక్కడ 1/2 వస్తుంది, -2 అని అన్నాము, సో ఇక్కడ -1 వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ 1 అనేది అన్నాం, 1 అంటే 1/-2 దట్ ఈస్ -1/2 ఇంటూ A. ఇంతేరా, ఓకేనా. ఇక్కడ గాస్ జోర్డాన్ వాడలేదు, మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్ వాడలేదు, క్రామర్స్ రూల్ కూడా వాడలేదు. జస్ట్ A = IA అని అనుకొని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉండే మ్యాట్రిక్స్ ని యూనిట్ మ్యాట్రిక్స్ ని మార్చుకున్నాం. ఇది ఇప్పుడు ఎట్లా అయిపోయింది తెలుసండి, ఎట్లయింది ఇది ఎట్లా ఉంది, I లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉండేది I = సమ్ మ్యాట్రిక్స్ ఇంటూ A ఉంది. సో అది ఎట్లా ఉంది, ఏ మోడల్లో కనిపిస్తుంది ఇక్కడ, ఈ మోడల్లో. ఏ మోడల్లో ఏనా, ఇక్కడ ఏం చేయాలని చెప్పాను, యూనిట్ మ్యాట్రిక్స్ రావాలని చెప్పాను. అంటే ఇక్కడ ఒక నిమిషం ఉండండి, ఇక్కడ యూనిట్ మ్యాట్రిక్స్ తీసుకొచ్చేస్తే ఏమవుతూ వస్తుందో అది ఇన్వర్స్ అవుతుంది, ఇక్కడ ఏమవుతూ వస్తుందో అది ఇన్వర్స్ అవుతుంది, అది చెప్పేది. రైట్, ఇప్పుడు వాట్ ఈస్ A ఇన్వర్స్ చెప్పండి. A ఇన్వర్స్ అనేది ఏమి, ఇది ఎట్లా ఉందంటే I ఇంటూ A ఇన్వర్స్, లేదా I ఇంటూ B అని కూడా రాసుకోండి కావాలంటే, మీ ఇష్టం. దానికి ఏదో మ్యాట్రిక్స్ B అని పేరు పెట్టుకోండి కావాలంటే, మ్యాట్రిక్స్ B, దీన్ని ఏదో B అని అనుకోండి, ఇట్లా అనుకోండి, ఈ మోడల్లో ఉంది అని అనుకున్నాం. ఎంప్లాయీస్, నెక్స్ట్ స్టెప్ వేస్తాను అండి, ఇక్కడ ఎంప్లాయీస్ అని పెట్టుకొని ఎట్లా రాయొచ్చు మన ప్రొసీజర్ అది ఎట్లా ప్రూవ్ చేయొచ్చు. నెక్స్ట్ ఏం చేద్దాము, ఎంప్లాయీస్ ఇట్లా మాదిరిగా ఉంటేనే ఆటోమేటిక్ గా A ఇన్వర్స్ = B. వాట్ ఈస్ దట్ B, వేర్ B = ఈ అడ్డు వరుస రాసేయండి. ఏం అడ్డు వరుస, 3/4 -10/4 అంటే ఎంత, 3/4 -10/4 అంటే -5/2 -1/4, ఓకేనా. రెండవ అడ్డు వరుసకి -1/2 2 1/2, మూడవ అడ్డు వరుస 1/2 -1, దీన్ని సే అని రాసుకోండి. నెక్స్ట్ -1/2, అదే ఇక్కడ ఉండేది మన దగ్గర A ఇంటూ రైట్ హ్యాండ్ సైడ్ అబ్జర్వ్ చేయండి, అది ఏమవుతూ వచ్చిందో అదే మ్యాట్రిక్స్, దాన్ని B అని అనుకున్నాను, దట్ ఈజ్ ఇది. సో ఈ విధంగా గాష్ ఎలిమినేషన్ మెథడ్ ప్రకారంగా ఇలాగా A ఇన్వర్స్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఒక మ్యాట్రిక్స్ ఇస్తే మ్యాట్రిక్స్ యొక్క ఇన్వర్స్ ని ఇలా కనుక్కోవచ్చు, అది చెప్పేది. మ్యాట్రిక్స్ యొక్క ఇన్వర్స్ ని ఇలా కనుక్కోవచ్చు. సో మీరేం చేస్తారంటే ఈ ఒక ప్రాబ్లమ్ ట్రై చేయండి,
నేను ఒక ప్రాబ్లం ఇస్తాను హోంవర్క్ లాగా, అది కూడా ఎగ్జామినేషన్ ప్రాబ్లమే, నా దగ్గర ఉండేది ఎగ్జామినేషన్ ప్రాబ్లమ్సే. సో హోంవర్క్ క్వశ్చన్ ఇది కూడా ఇంపార్టెంటే. ఓకే, ఫైండ్ ది ఇన్వర్స్ ఆఫ్ find the inverse of the matrix capital A is equals to inverse of the matrix capital A is equals to 0 2 4 2 4 6 6 2 2 using Gaussian elimination method. ఈ ప్రకారంగా దీన్ని దయచేసి ట్రై చేయండి. మీరు ఒకటన్నా చేస్తే మీకు గుర్తుంటుంది. సో ఏం చేస్తామంటే ఇక్కడ ఒక హింట్ ఇస్తా నేను. ఎవరైనా ఒక హింట్ ఇస్తున్నాను. ఏం హింట్ అంటే ఇక్కడ మనం యూనిట్ మ్యాట్రిక్స్ రావాలా, క్యాపిటల్ ఏ ప్లేస్ లో యూనిట్ మ్యాట్రిక్స్ రావాలా. దీన్ని ఏం చేస్తారంటే పక్కన దీన్ని వర్క్ చేసినప్పుడు ఇప్పుడు క్యాపిటల్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఏమి ఇచ్చాడా, capital A equal to IA, which implies 0 2 4 2 4 6 6 2 2. Okay, equal to IA అన్నాడు 1 0 0 0 1 0 0 0 1 0 0 1 ఇంటూ క్యాపిటల్ ఏ. బాగానే ఉంది. ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ యూనిట్ మ్యాట్రిక్స్ రావాలంటే 0 స్థానంలో 1 రావాలా. కాబట్టి ఏం చేస్తారంటే దీన్ని ఇంటర్చేంజ్ చేసుకోండి. ఇంటర్చేంజ్ అంటే R1 అనే దాన్ని R2 కానీ R3 కానీ మార్చుకోండి. ఓకేనా, R1 అనే దాన్ని ఏం చేయాలని చెప్పాను నేను, R1 ని R3 ని జస్ట్ ఎక్స్చేంజ్ చేసుకోండి. అప్పుడు ఇక్కడ అంటే R3 కని కాదు, లేదా R2 కూడా వేసుకోవచ్చు, మీ ఇష్టం ఏదో ఒకటి అని చేయండి, పర్లేదు. సో ఇలా చేసుకున్నాం అనుకోండి, అప్పుడు మనకేమొస్తున్నాయా, మూడవ అడ్డు వరుసని మొదటి అడ్డు వరుసగా రాసేయడమే. 6 2 2. నెక్స్ట్ ఇలా ఇది సిమెట్రీగా మార్చాను, గుర్తుపెట్టుకోండి. సిమెట్రీగా, అందుకని నేను R1 R3 అందుకే తీసుకున్నాను. సిమెట్రీగా చేంజ్ చేస్తే దాని యొక్క సైన్ మారదు, గుర్తు మారదు. ప్లస్ ప్లస్ అట్లా ఉంటుంది, మైనస్ మైనస్ అట్లా ఉంటుంది. సో ఇట్లా నెక్స్ట్ ఈ ప్లేస్ ఏం పెట్టాలి, 0 4 6. అప్పుడు ఇక్కడ కూడా చేంజ్ చేయాలా. ఎక్కడ చేంజ్ చేయాలా, 1 1 0 0 0 1 0 0 0 1 ఉంది కదా, అది కూడా చేంజ్ చేసుకోవాలి. అంటే ఏవిడ R3ని R1 గా రాసుకోవాలి. అంటే 0 0 1 0 1 0, ఇదికి వచ్చే లోపల 1 0 0 ఇలాగా చేంజ్ చేసుకోవాలి. ఇక్కడ మ్యాట్రిక్స్ ఏందా, ఇంక ఇది మళ్ళీ మామూలే అంటే ఇప్పుడు ఏం చేద్దామా, 2 అనే ప్లేస్లో 6ని వాడుకొని 0 తెచ్చుకోవాలి. అంటే ఏం చేద్దాము, చేస్తారా పోనీ మిగతాది. 6ని వాడుకుని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అబ్జర్వ్ చేయండి, 6ని వాడుకొని 2 దగ్గర 0 తెచ్చుకోండి. అంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉండే మ్యాట్రిక్స్ మొత్తాన్ని ఒక యూనిట్ మ్యాట్రిక్స్ లెక్స్ మార్చుకొని మిగతాది మీరు ప్రయత్నం చేయండి. మధ్యాహ్నం అంతా ట్రై చేయండి, చూద్దాం. సో దీనికి ఆన్సర్ కూడా రాసి పెడతాను నేను. దట్ ఈజ్ మీకు ఇది రావాలి, మధ్యాహ్నం అంతా చేసి పెట్టండి ఇది. ఎందుకంటే దీన్ దయాళ్ సార్ క్లాస్ కూడా లేదు కదా.
ఈరోజు దీనదయాల్ సార్ క్లాస్ కూడా లేదు కాబట్టి ఈ చిన్న బిట్ కంప్లీట్ చేయండి. రైట్, ఏం చేస్తారు ఇక్కడ ఆన్సర్ ఏమంటే 1/4 -1/4 1/4 -2 3/2 -1/2 5/4 -3/4 1/4. ఇది ఈ ఆన్సరు తీసుకురండి. అంటే ఈ ప్లేస్లో ఏం రావాలి, ఇది రావాలి, ఈ ప్లేస్లో ఇది రావాలి. సో నేను ఇక్కడ ఆపేస్తాను క్లాసు. సో ఇది మధ్యాహ్నంకంతా కంప్లీట్ చేయండి. ఓకే, మధ్యాహ్నము కరెక్ట్గా 2 గంటలకు వచ్చేయండి అమ్మా. ఓకే, బాయ్.